వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఈరోజు నవంబర్ 15 కార్తీక పౌర్ణమి రోజు. ఈ కార్తీక పౌర్ణమి రోజుకు కార్తీక మాసంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో ఉసిరి కొమ్మను తీసుకొని వచ్చి దేవుడి దగ్గర ఈ విధంగా అలంకరించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలను సమర్పించి కొమ్మను తీసుకొచ్చి పెట్టుకుంటాము. ఈ విధంగా కొమ్మను తీసుకొని వచ్చి పెట్టుకోవడము కారణంగా ఈ కార్తీక పౌర్ణమికి మరొక పేరు కొమ్మ పున్నం అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము మా ఇంట్లో ఉసిరి కొమ్మను తీసుకొని వచ్చి దేవుడి దగ్గర ఈ విధంగా పెట్టుకొని నైవేద్యము ధూపదీప నైవేద్యాలతో కార్తీక పౌర్ణమి జరుపుకుంటాము. పల్లెటూరులో అయితే ఉసిరి చెట్లు ఉన్న దగ్గర దీపారాధన చేసుకొని ఉసిరి చెట్టు కింద భోజనము చేస్తూ ఉంటారు. ఈ ఉసిరి పండుకు ఒక ప్రత్యేకత ఉంది. ఉసిరి అంటే ఊపిరి. ఉసిరికాయను సంస్కృతంలో ఊపిరి అనే అర్థము ఉంటుంది. ఊపిరి అనే పేరుకు ఉసిరి అనే పేరు వచ్చింది. ఈ విధంగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టుకొని కుటుంబంతో పాటు భోజనం చేస్తూ ఉంటారు. పల్లెటూరులో అయితే ఈ విధంగా చేస్తారు. అదే పట్టణాలలో ఉసిరి కొమ్మలను తీసుకొని వచ్చి దేవుడి గదిలో పెట్టుకొని ఈ విధంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి దేవుడి దగ్గరనే భోజనం చేస్తూ ఉంటారు. మేము కూడా మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఈ విధంగా ఉసిరి కొమ్మను తీసుకొని వచ్చి ధూపదీప నైవేద్యాలను సమర్పించి దేవుడి గదిలోనే భోజనం చేస్తూ ఉంటాము. మీరు కూడా మీ ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి కొమ్మను తీసుకొని వచ్చి ధూపదీప నైవేద్యాలు ఇంట్లో చేసుకుంటారో లేదా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకొని భోజనం చేస్తారో నాకు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ద్వారా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి కొమ్మను తీసుకొని వచ్చి ఇంట్లో పూజ చేసుకున్నాము అనే విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకొని భోజనం చేస్తారు కుటుంబ సమేతంగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి వేళ మా ఇంట్లో ఉసిరి కొమ్మను తీసుకొని వచ్చి దేవుడికి పూజ చేసుకొని భోజనం చేశాము.